నెల్లూరు జిల్లా జానపద డప్పు కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తల్లు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇచ్చేసి కలెక్టర్ కి అర్జీ సమర్పించుకోవడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం పరిధినందు సుమారు 500 డప్పు కళాకారుల కుటుంబాలు నివసిస్తున్నాయని, అందులో అందరికీ వివాహాలు జరిగి వారి కుటుంబాలు పెరగడం వల్ల వారికి ఇల్లు స్థలాలు సరిపోవడం లేదని, కావున నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు నుండి ఆమంచర్ల లోపు ఎక్కడైనా డప్పు కళాకారులు కాలనీ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వారి అభ్యున్నతికి తోడ్పడాల్సిందిగా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ కి తగు సిఫారసు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆనందరావు, నిజామాబాద్ జిల్లా సెక్రటరీ తల్లు సీనయ్య, అధ్యక్షులు కలివేటి వెంకటేశ్వర్లు, ఎన్ చలపతి పాల్గొని కలెక్టర్ కి అర్జీ సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. జానపద కళాయుధ జిల్లా గౌరవ అధ్యక్షుడిని గతంలో మేము 2 ఎమ్మెల్యేలు కలిసాం. ఈ డప్పు కళాకారులకి నివసించడానికి ఇల్లు లేదని అవసరం ఒకే ఫ్యామిలీ ఎదిగిన తర్వాత 4-5 మంది తయారయ్యారు. ఒక ఇంట్లో 6 డబ్బులతో పనిచేస్తున్నారు, ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. దానివల్ల పోలం ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సరేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరు లెటర్ ఇచ్చేసి కలెక్టర్ గారి దగ్గర కలవమన్నారు. కలెక్టర్ గారిని కలిసాము. ఈరోజు కలెక్టర్ గారు స్పందించారు. మీకు అనుకూలమైన చోటు మీరు ఆన్లైన్లో చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఇళ్ల ప్లాట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నా పేరు తల్లు సీనయ్య, జానపద డప్పు కళాకారుల సంఘం జిల్లా సెక్రటరీని. ఈరోజు డప్పు కళ పురాతనమైన కళ. ఈరోజు ఉన్నటువంటి అన్ని సంగీత వాయిద్యాలకి తండ్రి లాంటి కళ డప్పు కళ. ఈ డప్పులో నుంచి పుట్టినటువంటి వాయిద్యాలు అనేక రకాలు వాయిద్యాలు ఉన్నాయి. కానీ డప్పు కళాకారులు మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఇప్పుడు కూడా ఇదే ఎక్కడో అక్కడే ఉన్నారు. ఈరోజు జానపద డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ డప్పునే జీవనాధారంగా నమ్ముకొని జీవించేటటువంటి డప్పు కళాకారులకి సరైనటువంటి ఇళ్ల స్థలాలు లేక, గట్టిళ్ళు లేక, ఒక కుటుంబంలోనే 4-5 ఉంటే ఆ 4-5 ఒకే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి ఒక లెటరు ఇచ్చాము. అయ్యా, మాకు 1990లో మన జిల్లా కలెక్టర్ కె రాజు గారు ఉన్నప్పుడు ఆయన కళాకారులు గుర్తించి భుజిభుజి నెల్లూరులో కళాకారులు కాలనీ అనే ఇళ్ల స్థలాలు ఇచ్చి కళాకారులు గట్టిళ్ళు కట్టించినటువంటి సందర్భం ఉంది మన జిల్లాలో. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులకి ఒక దగ్గర, ఎక్కడైనా ఒక దగ్గర డప్పు వృత్తిని నమ్ముకున్నటువంటి డప్పు కళాకారులకి అందరికీ ఒక దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి గట్టిళ్ళు కట్టిస్తే మేము ఆ ప్రాంతంలో నివసించేదానికి బాగుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చాము. ఆయన కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చేసి రమ్మని చెప్పాడు. ఆ లెటర్ తీసుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా చాలా స్పందించినారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు మేము చూస్తాము. ఒకే దగ్గర ఈ 500 మంది కళాకారులకి ఒకే దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టిళ్ళు కట్టించేటటువంటి ఏర్పాటు చేస్తామని కూడా కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము ఈ డప్పు కళని జీవనాధారంగా చేసుకొని కిరణాలు కానీ, రాజకీయ ఉత్సవాలు కానీ, అమ్మవారు ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ, ఏ కార్యక్రమం కూడా ఈ డప్పు కళాకారులు నిత్యం ఈ కళను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి డప్పు కళాకారులకి మీ ద్వారా మాకు న్యాయం చేయాలని చేస్తే మేము జీవితాంతం మేము ఒక మంచి స్థానాన్ని సంపాదించిన వాళ్ళు అవుతామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.